अस्सलाम वालेकुम एवरीवन నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నేను మీ క్రేవింగ్ పిల్లని. ఈ రోజు నా క్రేవింగ్ ఏంటో తెలుసుకోవాలా? పదండి అలా వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా నేను సోను ఇంకా బండి మీద జీ అని చెప్పి వెళ్ళిపోతున్నాం. మాతో పాటు ఈసారి అయాన్ కూడా వచ్చాడు. అసలు చెప్పాలి అంటే నా క్రేవింగ్ కి మెయిన్ రీజన్ వాడే. చెప్తాను పదండి. ఇంకా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఆ రోజు అక్కేపాలెం దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మేము షార్ట్ కట్ తీసుకున్నాము. చూసారా లైటింగ్స్ ఎంత బాగున్నాయి కదా. నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ డేనే దసరా, సో ఎక్కడ చూస్తున్నా అవే లైటింగ్ ఫెస్టివల్ లైట్స్ అలా చూసుకొని ఉండిపోతూ ఉండేదాన్ని. చలో ఇంకా మేము అయాన్కి చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చాము. అదే మెక్డానల్డ్స్. అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మమ్మీ వెళ్దాం అని చెప్పి. ఎందుకు ఈ ప్లేస్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. అండ్ ఫైనల్లీ వాడిని తీసుకొచ్చాం. లేదు అక్కడికి కాదు, మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాం పద అంటే, లేదు మమ్మీ అంటే పద లోపలికి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు వాడు. అసలు వాడి హ్యాపీనెస్ చూడండి. ఎంతో మరి తెలియదు పిల్లలు ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతారో జంక్ ఫుడ్కి. పిల్లలంటే ఏమో చిన్న పిల్లలు కదా, మరి నేను అంటగడ్డలా ఉంటాను. మరి నేను కూడా అట్రాక్ట్ అవుతాను ఇలాంటి ఫుడ్కి. నిజాలు ఒప్పుకోవాలి, నగ్గిన ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చలో వాళ్ళ డాడీ అండ్ తను అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నేనైతే నా టర్మ్ వచ్చింది, నేను కూడా చూస్తున్నాను. నేను కూడా ఇంకా సెలెక్ట్ చేసేసుకున్నాను ఫుడ్ని. అండ్ వాడు ఇంకా నేను తీసుకుంటాను, ఫస్ట్ తిను బాబు నెక్స్ట్ చూద్దాము అని చెప్పి మేమైతే కాంబో తీసుకున్నాము. సపరేట్గా కొన్ని తీసుకున్నాము అండ్ కాంబో ఒకటి తీసుకున్నాము. ఇంకా అయాన్ని అడుగుతున్నాను, ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. మేము ఇంకా మా ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాం. వాడు చూసారా వాడు ఎగ్జైటింగ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. బట్ నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు, బట్ నేను లోపల మాత్రం వాడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఫుల్ క్రేవింగ్లో ఉన్నాను కదా. వాడి పేరుతో నేను కూడా నా క్రేవింగ్స్ నేను ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాము. లిటరల్లీ ఆర్డర్ రావడానికి 1 అవర్ పట్టిందండి. చాలా వెయిట్ చేయించారు, టూ మచ్ అసలు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాము. లిటరల్లీ 1 అవర్ తర్వాత వచ్చింది మా ఆర్డర్. ఫైనల్లీ ఫుల్ ఆకలితో ఉన్నాము, ఇంకా లాగిన్ చేసాము. ఇంకా చలో నేనైతే క్రిస్పీ చికెన్ కాంబో అని చెప్పాను కదా, 2 పీసెస్ క్రిస్పీ చికెన్, నెక్స్ట్ మిల్క్ షేక్. అది ఆప్షనల్, మనకి ఏదైనా కూల్ డ్రింక్ కానీ లేదా లైక్ మనకి ఆప్షన్ ఇచ్చాడు. దాంట్లో నేను మిల్క్ షేక్ చూస్ చేసుకున్నాను. నా టేస్ట్ చూసి మీరు అస్సలు భయపడొద్దు, ట్రెండ్ సెట్ చేస్తుంది నగిన ఇక్కడ, ట్రెండ్ని ఫాలో అవ్వదు. ఓకే కాంబో చెప్పాను కదా, అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సపరేట్గా మేము మెజెస్టిక్స్ తీసుకున్నాం, చికెన్ మెజెస్టిక్స్. ఇంకా మా ఫుడ్ అయితే ఫినిష్ చేస్తాము. ఫైనల్గా ప్లేట్ చూడండి ఎంత అందంగా ఉందో. మేమే ఇలా తింటామా, అందరు ఇలానే తింటారా? అంత స్టైల్ వద్దండి, అందరూ ఇలానే తింటారు. జంక్ ఫుడ్ అంటే స్టార్టింగ్ ప్లేట్ చూపిస్తారు, ఎండింగ్ ప్లేట్ ఎవరు చూపించరు. మీ క్రేవింగ్ పిల్ల ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఓకే అండి, ఈ రోజు వీడియో అయితే ఇంతే. నా క్రేవింగ్ మీకు నచ్చిందా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి క్రేవింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.